హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులకు అంటే పెన్షనర్లకు 85 ఏళ్లలోపు రద్దు చేస్తూ అధికారిక ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే భారతదేశంలోని విశ్రాంత ఉద్యోగులకు ముఖ్యంగా పెన్షన్దారులకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనాత్మకమైన తాజా సమాచారం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ ఉద్యోగులకు అందుతున్న పెన్షన్ ప్రయోజనాలలో కొన్ని మార్పులు చేస్తూ 85 ఏళ్ల లోపు వయసు ఉన్న వారికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను రద్దు చేసే లేదా సవరించే దిశగా ప్రభుత్వం అడుగులైతే వేస్తోంది. ఈ వార్త పెన్షనర్ల వర్గాల్లో అది పెద్ద ఎత్తున చర్చకైతే దారితీస్తోంది. ఎందుకంటే ఇది వారి నెలవారీ ఆదాయం మరియు ఆర్థిక భద్రతపై నేరుగా ప్రభావం అయితే చూపే అవకాశం ఉన్నది. సో మరి ఈ అప్డేట్ గురించి ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా తెలుసుకోవడం ఎంతైనా అవసరము. అలాగే ముఖ్యంగా పెన్షనర్లందరికీ ప్రభుత్వం మరియు సంబంధిత శాఖల నుండి ఒక అతి ముఖ్యమైన ప్రకటన అయితే వెలువడింది. సో మరి ఈ ప్రకటన సారాంశం ఏమిటంటే భవిష్యత్తులో విశ్రాంత ఉద్యోగులు పొందేటటువంటి పెన్షన్ ప్రయోజనాలు ప్రస్తుతం ఉన్న దానికంటే తగ్గే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. విశ్రాంత జీవితంలో కేవలం పెన్షన్ మీదనే ఆధారపడి బ్రతికే వారికి ఇది ఒక ఆందోళనకరమైన విషయమే. అయితే ఈ మార్పులు ఎందుకు చేయాల్సి వస్తుంది మరియు దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి అనే దానిపై ప్రభుత్వం తనదైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. పదవి విరమణ చేసే ప్రతి ఒక్కరికి కూడా తమ జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి పెన్షన్ అనేది ఎంతో కీలకం కాబట్టి ఈ తగ్గింపు ప్రతిపాదనలు వారిని కలవరపెడుతూ ఉన్నాయన్నమాట. మరి ఈ నూతన ప్రతిపాదనలు మరియు ఈ యొక్క నిబంధనలకు సంబంధించి ఎప్పటి నుండి అమల్లోకి వస్తాయి అనే విషయంలో కూడా ఒక స్పష్టత అయితే లభించింది. 2024 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి లేదా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తేదీ నుండి ఈ కొత్త నిబంధనలను అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం ఆర్‌టిఐ ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ యొక్క ఆసక్తికరమైన మరియు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. 2014 సంవత్సరం అనేది పెన్షన్ నిబంధనల్లో ఒక మైలురాయి వంటిది. అప్పట్లో జరిగిన మార్పులను బేస్ చేసుకొని ఇప్పుడు కొత్త సవరణలు తీసుకురావటం వల్ల పాత పెన్షనర్లకు మరియు కొత్త వారికి మధ్య వ్యత్యాసాలు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ప్రస్తుతం అమల్లో ఉన్న అధిక పెన్షన్ విధానానికి స్వస్తి పలికి దానికి ప్రత్యామ్నాయంగా ఒక సరికొత్త నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న అధికారిక పెన్షన్ విధానం వల్ల ప్రభుత్వంపై లేదా నిధిపై ఆర్థిక భారం పెరుగుతోందని భావించిన అధికారులు దాన్ని హేతుబద్ధీకరించాలని చూస్తూ ఉన్నారు. అయితే ఈ కొత్త విధానం రావటం వల్ల పెన్షన్ ఇచ్చే పద్ధతిలో అలాగే లెక్కించే విధానంలో మార్పులైతే రావచ్చు. తద్వారా లబ్ధిదారులకు అందే నగదు మొత్తంలో కొం కొంత కోత పడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని పెన్షనర్లు గమనించాలి. ఈ పెన్షన్ తగ్గింపు అనేది అందరికీ వర్తించదు. ఎవరికైతే తమ అవసరాలు అసలు జీతం ఆధారంగా అధిక పెన్షన్ ఆప్షన్‌ను ఎంచుకొని ప్రస్తుతం ఎక్కువ మొత్తంలో పెన్షన్ పొందుతున్నారో ఆ వర్గానికి చెందిన పెన్షనర్లకు మాత్రమే ఈ కొత్త నిబంధనలు వర్తించే అవకాశం ఉంది. సామాన్య పెన్షనర్లు లేదా కనీస పెన్షన్ పొందేవారికి వారిపైనైతే దీని ప్రభావం ఉండకపోవచ్చు. కానీ అధిక ఆదాయం వచ్చే కేటగిరీలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రం తమ పెన్షన్ లెక్కింపులను మరోసారి సరిచూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ కీలకమైన సమాచారాన్ని సమాచార హక్కు ఆర్‌టిఐ ద్వారా సురజిత్ భట్టాచార్య అనే వ్యక్తి వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధిత శాఖలు ఇచ్చిన సమాధానాల ద్వారా ఈ యొక్క అంతర్గత ప్రతిపాదనలు బయటకొచ్చాయి. ప్రభుత్వ శాఖల్లో తెర వెనుక జరుగుతున్న ఇటువంటి మార్పులు సామాన్య ఉద్యోగులకు త్వరగా తెలియవు. కానీ ఇలాంటి ఆర్‌టిఐ దరఖాస్తుల వల్ల
వాస్తవాలు బయటపడి అందరినీ అప్రమత్తం చేస్తున్నాయి. అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ మార్పులపై ఇప్పటికే కసరత్తు తుది దశకైతే చేరుకుంది. రాబోయే 2026వ సంవత్సరం నాటికి ఈ నూతన పెన్షన్ పథకానికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రతిపాదనను ఈపీఎఫ్ఓ సిద్ధం చేసింది. అంటే వచ్చే 2 ఏళ్లలో పెన్షన్ రంగంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. 2026 నాటికి కొత్త నిబంధనలు పూర్తిగా అమల్లోకి వచ్చేలాగా ఒక రోడ్ మ్యాప్‌ను అధికారులు రూపొందించారు. ఈ గడువులోపు పెన్షనర్ల సంఘాలతో చర్చలు జరపడం లేదా చట్టపరమైన చిక్కులను తొలగించుకోవటం వంటి పనులు పూర్తి చేయాలనైతే ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళికలో భాగమని అర్థమవుతోంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి కూడా ఈ విషయానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ పెన్షన్ ప్రయోజనాల తగ్గింపనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు మరియు కేంద్ర పరిధిలోని సంస్థలు పనిచేసి రిటైర్ అయిన వారికి మాత్రమే వర్తిస్తుందని అయితే తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు లేదా ఇతర స్వతంత్ర సంస్థలకు ఇవి వర్తిస్తాయా లేదా అనేది ఆయా రాష్ట్రాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. కానీ కేంద్రం తీసుకునే నిర్ణయం దేశవ్యాప్తంగా ఒక దిశానిర్దేశం అయితే చేస్తోంది. కాబట్టి అందరూ దీనిపైన ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మరి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ యొక్క నూతన ప్రతిపాదనలకు ఇప్పటికే ప్రాథమికంగా ఆమోదం అయితే లభించినట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఉన్నత స్థాయి కమిటీలు మరియు మంత్రిత్వ శాఖలు ఈ యొక్క మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకసారి అధికారిక నోటిఫికేషన్ విడుదలైతే ఈ నిబంధనలు చట్టబద్ధం అవుతాయి. 85 ఏళ్ల లోపు ఉన్నటువంటి పెన్షనర్ల ప్రయోజనాల్లో మార్పులు చేయడం ద్వారా నిధులను ఆదా చేయవచ్చు అని ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. మరి ఈ యొక్క నిర్ణయంపై పెన్షనర్ల సంఘాలు ఎలా స్పందిస్తాయో, భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలు జరుగుతాయో అనేది వేచి చూడాలి. ప్రతి పెన్షనర్ తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలి అని ఇలాంటి అప్డేట్‌లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి అనైతే కోరుతూ ఉన్నాము.